వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు మాజీ టీఎస్పీఎస్సీ చైర్మన్ గంట చక్రపాణి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ చెప్పండి సార్, మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశాలలో బీజేపీ ఎంపీ వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తారు సార్? ఈ రాష్ట్ర ప్రజలు ఎట్లా చూడాలి? అంటే ఇండియా పాకిస్తాన్ పోల్చడం అనేది జరిగింది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోతే అస్తిత్వం అంటే ఏంటి? ఎందుకైనా ఎంపీ అలాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది? అంటే చాలామంది ఒక తేజస్వి సూర్య అనే కాదు, తేజస్వి సూర్యకి మనకు ఏ పంచాయతీ లేదు నిజానికి. అంటే మనకి నీళ్లతో పంచాయతీ లేదు, ఆయనతో భూభాగంతో పంచాయతీ లేదు, లేకపోతే ఆర్థిక వనరులతో పంచాయతీ లేదు. ఒక గౌరవప్రదమైనటువంటి ఒక ఎంపీ ఒక ప్రాంతాన్ని ఆ స్థాయిలో కించపరిస్తే నిజానికి ఆయనను ప్రాసిక్యూట్ చేయొచ్చు. ఎందుకంటే దేశభక్తి కేవలం భారతీయ జనతా పార్టీకి తేజస్వి సూర్యకి ఉండదు, తెలంగాణ వాళ్ళకు ఉంటుంది. దీన్ని పాకిస్తాన్తో పోల్చడం అనేటువంటిది ఈ జాతిని, జాతి అస్తిత్వాన్ని అవమానించడం. ఏ జాతిని, ఏ జాతి అస్తిత్వాన్ని కూడా అవమానించడానికి వీల్లేదు. బట్ తేజస్వి సూర్య ఒక అహంకారపూరితమైనటువంటి ధోరణిలో ఆయన మాట్లాడారు. నిజానికి అదే భారతీయ జనతా పార్టీ అభిప్రాయం అని కూడా అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ తర్వాత తేజస్వి సూర్యని కనీసం మందలించకుండా, అది తప్పని చెప్పకుండా భారతీయ జనతా పార్టీ దాన్ని సమర్థించడానికి ప్రయత్నం చేస్తుంది. ఒకవైపేమో మేము తెలంగాణ సాధనలో మేము కూడా ఉన్నాము, మేము తెలంగాణ తీసుకొచ్చినామని, ఈ తెలంగాణ మీద ఏమాత్రము ఒక భక్తి లేకుండా లేదా గౌరవం లేకుండా, దేశభక్తి అంటే కేవలం దేశం మీదనే భారత మాతాకి జయ అనడమే కాదు, దేశభక్తి అంటే జై తెలంగాణ అనడం కూడా. తెలంగాణను ఎవడో వచ్చి నువ్వు పాకిస్తానుడు అంటే నోరు మూసుకోరా అని చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా రాజకీయ నాయకులకు ఉండాలి. బట్ వాళ్ళు ఎందుకు ఆ విజ్ఞతను ప్రదర్శించలేదు. ప్రదర్శించకుండా కేవలం ఆయన అహంకారాన్ని ఎండార్స్ చేసేటువంటి విధంగా, తెలంగాణను అవహేళన చేసేటువంటి విధంగా, తెలంగాణ అస్తిత్వాన్ని కించపరిచేటువంటి విధంగా తేజస్వి సూర్య మాటలు ఉన్నాయి. రైట్. ఇక్కడ మరి మన రాష్ట్ర మంత్రి కూడా, కేంద్ర మంత్రి కూడా బండి సంజయ్ కూడా ఆయనను, ఆ ఎంపీని మాత్రము కప్పుపుచ్చిన విధంగానే ఆయన వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. అంటే దీనికి ప్రధాన కారణం ఏంటి? అంటే బండి సంజయ్ ఎన్టీఎస్కి రావడానికి ప్రధాన కారణాలు ఏంటి? అంటే కాంగ్రెస్ను ఉద్దేశించి మాట్లాడడం, ఆ ఎంపీని మాత్రం కప్పిపుచ్చే విధంగా మాట్లాడుతున్నాడు. అంటే రెండు అంశాలని గమనించండి. అది కాంగ్రెస్ని వాళ్ళు విమర్శించాలని అనుకుంటే 1001 మార్గాలు ఉన్నాయి. తేజస్వి సూర్యని సమర్థించుకోవాలంటే కూడా 1001 మార్గాలు ఉన్నాయి. తేజస్వి సూర్య కాంగ్రెస్ని విమర్శించడానికి మాత్రమే చేసినాడు అని అనుకుంటే, సోనియా గాంధీ నిర్లక్ష్యమో కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్ల 1000 మంది ప్రాణాలు పోయినాయంటే ఎవరికి అభ్యంతరం ఉండకపోయేది, కాంగ్రెస్ వాళ్ళకు ఉండేది. కానీ తెలంగాణను పాకిస్తాన్తో పోల్చడము, ఇండియా పాకిస్తాన్ విభజనలాగా చేయడము, ఇండియా పాకిస్తాన్ విభజన కంటే తెలంగాణ ఆంధ్ర విభజన వల్ల ఎక్కువ నష్టపోవడం, దీన్ని ఖండించవలసినటువంటి బాధ్యత, దీన్ని తప్పుపట్టవలసినటువంటి బాధ్యత ధర్మంగా బండి సంజయ్కైనా, కిషన్ రెడ్డికైనా, తెలంగాణ ప్రజలందరికైనా ఉండాలి. నువ్వు కాంగ్రెస్ పార్టీకి నీకు పంచాయతీ ఉంటే నువ్వు కాంగ్రెస్ పార్టీని విమర్శించాలనుకుంటే అది వేరే సంగతి. కాంగ్రెస్ పార్టీ దానికి ఏం జవాబు చెప్తుందో ఆ జవాబు చెప్తావు. నువ్వు తెలంగాణను ఎందుకు బదనాం చేస్తున్నావు? తెలంగాణ ప్రజలను ఎందుకు, తెలంగాణ సంస్కృతిని ఎందుకు, లేదా తెలంగాణ వాళ్ళు ఎవడో ఆస్తులు గుంజుకున్నట్టు ఎందుకు మాట్లాడుతున్నావు? ఇండియా పాకిస్తాన్ అప్పుడు చాలామంది ఆస్తులు వదిలిపెట్టి వెళ్ళిపోయినారు, వాస్తవం. కానీ వాళ్ళు చంద్రబాబు నాయుడు ఆస్తులు ఇక్కడే ఉన్నాయి కదా, ఆయన ఇల్లు ఇక్కడే ఉంది కదా, ఆయన ఇక్కడే ఉంటున్నాడు కదా, పవన్ కళ్యాణ్కున్న ఇండ్లు ఇక్కడే ఉన్నాయి కదా, ఆయన భార్య పిల్లలు ఇక్కడే చదువుతున్నారు కదా. అంటే ఇక్కడ ఎవరు కూడా తెలంగాణ అనేటువంటిది మీరు పరాయి వాళ్ళు అని పంపలేదు. చివరికి తేజస్వి సూర్య కర్ణాటకకు సంబంధించిన అనేక మంది ఇక్కడ ఉన్నారు, ఇక్కడి వాళ్ళు అనేక మంది బెంగళూరులో ఉన్నారు. వీడికి మరి ఈయనకి ఏమి రోగం పుట్టిందో, ఏం ఆలోచన వచ్చిందో కానీ ఆయనకి ఇండియా పాకిస్తాన్ అనేటువంటి ధోరణిలో మాట్లాడినాడు. ఇది మంచిది కాదు. ఇది దేశంలో అనేక ఇండియాలను, అనేక పాకిస్తాన్లను క్రియేట్ చేసేటువంటి కుట్రలాగా, అటువంటి పన్నాగంలాగా దీన్ని భావించవచ్చు. సార్, ఇంకో విషయానికి వస్తే ఇక్కడ బీజేపీ మనుగడ ఏ విధంగా ఉండబోతోంది ఈ రాష్ట్రంలో? మాదే ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో మేమే ఘన విజయం అని చెప్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నా ఇక్కడ ప్రజలందరినీ, తెలంగాణ ప్రజల్ని కించపరిచే విధంగా ఉన్నాయి. ఇప్పటికి కూడా రాష్ట్ర అధ్యక్షుడే కావచ్చు, బీజేపీకి సంబంధించిన ప్రధాన నాయకులు కూడా ఎవరు కూడా ప్రశ్నించలేకపోయారు. మరి దీన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు అధికారం వచ్చే పార్టీ మాదే, ఇక్కడ బీఆర్ఎస్ను చూసిరు, కాంగ్రెస్ను చూసిరు, ఇప్పుడు మేము వచ్చేది అంటున్నారు. అంటే ఏ రాజకీయ పార్టీ కూడా మేము అధికారంలోకి రాము అని చెప్పదు. మరి పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా అని చెప్పడానికి రీసెంట్గా జరిగినటువంటి ఎలక్షన్లు ఉన్నాయి మనకి. లోకల్ బాడీస్కి సంబంధించిన ఉన్నాయి. వాళ్ళు ఎంతమంది ఎన్ని మున్సిపాలిటీలలో గెలిచినారు,
ఎన్ని పంచాయతీలలో గెలిచినారనేది వాళ్ళు చూసుకోవాలి. కాబట్టి వాళ్ళ ఆత్మవిశ్వాసం అట్లా ఉంటుంది. దాని గురించి మనం పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు, కలవరపడాల్సిన అవసరం అంతకంటే లేదు. ఓకే, ఇది పరిస్థితి. అంటే ఇక్కడ ఆ ఎంపీ వ్యాఖ్యలను మాత్రం పూర్తిగా తెలంగాణ ప్రజలు ఖండిస్తున్నారు అని చెప్పేసి కూడా ఆయన మాటల్లో చెప్పడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్ తో అరుణ్ ఆదే టీవీ హైదరాబాద్.